మై డియర్ కార్పొరేట్ ఆనిముత్యాలు, మీరు ఈ వీకెండ్ చిలుకూరు బాలాజీ టెంపుల్ పోనీకి ప్లాన్ చేస్తున్నారా? అయితే వీడియో మీకోసమే. ముచ్చట ఏంటంటే చిలుకూరు బాలాజీ టెంపుల్కి మస్తు దగ్గరున్న మంచి మంచి ప్లేస్లు అయితే మీకోసం లెంకి తీసుకొచ్చిన వీడియో అయితే మొత్తం చూడురి. మీరు ఎవరితో పోదాం అనుకుంటారో వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు స్ట్రీట్ సంచారి. మీరు హైదరాబాద్కి వెళ్ళి చిలుకూరు బాలాజీకి ఏ మూలకి వచ్చినా కూడా టెంపుల్ కంటే జస్ట్ 3.5 కిలోమీటర్స్ బిఫోర్ కమల్ధామ్ టెంపుల్ అని అయితే ఉంటుంది. ఈ టెంపుల్ అని అయితే శివయ్యని కొలుసుకుంటారు. ఈ టెంపుల్ ఉన్న శివయ్యని నర్మదీశ్వరుడు అని అయితే పిలుస్తారు. ఈ టెంపుల్ అయితే లోటస్ ఆకారంలోనైతే ఉంటది. చూడనీకైతే మస్తు గమ్మత్ ఉంటది. మస్ట్ ఐ టెంపుల్స్ ఇన్ హైదరాబాద్ అని అయితే చెప్పొచ్చు. ఇక్కడ శివయ్య దర్శనం అయితే జల్దీ కంప్లీట్ చేసుకొని ఒకటికంటే ముందుగాలనే చిలుకూరు బాలాజీ టెంపుల్ కి అయితే వెళ్ళిపోరు. ఎందుకంటే ఒకటికి చిలుకూరు బాలాజీ టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు, మళ్ళీ 4 దాకానైతే ఓపెన్ చేయరు. సో ముందుగాల పోయి దర్శనం అయితే కంప్లీట్ చేసుకోరు. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయినాక తోపుంటి ఏదో ఒక రెస్టారెంట్ లోనైతే తినుర్రి. తిన్న తర్వాత డైరెక్ట్ మృగవాణి నేషనల్ పార్క్ అయితే లొకేషన్ పెట్టుకోరు. ఈ నేషనల్ పార్క్ అయితే సిటీకి దూరంగా మస్తు సైలెంట్ గానైతే ఉంటది. ఈ నేషనల్ పార్క్ ఎంట్రీ వచ్చేసి 40 రూపీస్. ఫోన్ పే గూగుల్ పే అయితే యాక్సెప్ట్ చేయరు. సో లిక్విడ్ క్యాష్ తీసుకొని పోరి. ఇక్కడనైతే 25 మినిట్స్ జంగల్ సఫారీ అయితే ఉంటది, అస్సలు మిస్ చేయకూడదు. అక్కడ జల్దీ సఫారీ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి గండిపేట లేక్ అయితే వచ్చేయడు. ఈ లేక్ ఎంట్రీ వచ్చేసి పర్ పర్సన్ కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేసిరు, కానీ వర్త్ అనిపించింది. ఇక మొత్తానికి ఇది ముచ్చట. వీక్ మొత్తం ఎట్లా కష్టపడుతున్నారు కాబట్టి వీకెండ్ లో ఒక్క రోజన్నా ఇట్లాంటి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోరి. మీతో పాటు ఎవరినైతే తీసుకుపోవాలనుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ మొత్తం అన్ని ప్లేస్ల గురించి అయితే డీటెయిల్డ్ వీడియో పెడతా. ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.